నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రియా కౌశిక్. సో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రజెన్స్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో వస్తున్న ది రాజా సాబ్ మూవీ టీజర్ అయితే లాంచ్ అయింది. 6 monthsగా వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్కి పండగ. ఫర్ ది ఫస్ట్ టైం నాకు తెలిసి హైదరాబాద్ ప్రసాద్ ఐమాక్స్లో టీజర్ లాంచ్ జరిగింది. ఫ్యాన్స్ అయితే రచ్చ చేస్తున్నారు. ఎవరి దగ్గర మైక్ పెట్టినా కానీ మాట్లాడడం కంటే అరవడాలు ఎక్కువ ఉన్నాయి. సో ఓవరాల్గా టీజర్లోకి వెళ్ళే ముందు టీజర్ లాంచ్ ఈవెంట్ మనం అందరం కూడా యూట్యూబ్లో చూస్తూనే ఉన్నాం కదా. అయితే ఎస్కేఎన్ గారి మీద ఎంతైతే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయో ఆ ఎక్స్పెక్టేషన్స్ నిజంగానే ఆయన మాట్లాడితే ఆ కిక్కే వేరప్ప. ఆయన మాట్లాడిన ప్రతి మాటల్లో కూడా ఫ్యాన్స్కే కాదు సినిమా ప్రేమికులందరికీ కూడా సినిమా పైన ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతాయి. ఆయన ఏమన్నారో కొన్ని మాటలు నేను డీకోడ్ చేసే ప్రయత్నం చేస్తాను. మీరు రాసి పెట్టుకోండి అని ఆయన ఏదైతే కోట్ వేసుకున్నారో అది ఇట్లా వెనక్కని కొంతసేపు ఆగేసి కొన్ని మాటలు మాట్లాడారు. అవి నేను చెప్పలేను, మీరు డైరెక్ట్గా ఆ వీడియోలో చూడండి. అయితే ఎవరైతే అండర్ ఎస్టిమేట్ చేశారో, ఎవరైతే ఈ సినిమాని చాలా తక్కువగా చూశారో, ఎవరైతే ఈ సినిమాని ఫేక్ ప్రమోషన్స్ సినిమా గురించి నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేశారో వాళ్ళందరికీ దిమ్మ తిరిగిపోయే సమాధానంగా ది రెబెల్ గాడ్ని తీసుకొచ్చేసాము. December 5th మూవీ కూడా రిలీజ్ అయిపోతుంది అని చెప్పేసి ఎస్కేఎన్ గారు చాలా అద్భుతంగా మాట్లాడారు. అది ఇంకా చాలా ఫైర్గా ఉందన్నమాట. మీరు ఆ వీడియో డెఫినెట్గా మిస్ కాకుండా చూడండి. ఎస్కేఎన్ గారు చాలా అద్భుతంగా మాట్లాడారు. ఆయన మాట్లాడుతుంటే మన బండ్ల గణేష్ గారు కానీ లేకపోతే ఎస్కేఎన్ గారు కానీ మాట్లాడుతుంటే నిజంగా హీరోస్ గురించి చాలా మంచిగా అనిపిస్తూ ఉంటుంది కదా. మనమందరం కూడా చాలా ఇంప్రెస్ అయిపోతాం. సో ఓవరాల్గా ఇది పక్కన పెడితే ఇప్పుడు సినిమా గురించి, టీజర్ గురించి మాట్లాడుకుందాం. టీజర్ గురించి ఎంత వెయిట్ చేస్తున్నారో ఫ్యాన్స్ అయితే చెప్పనక్కర్లేదు. ఆల్మోస్ట్ 6 months అయిపోయింది సినిమా టీజర్. ఇంకెప్పుడు మూవీయే అసలు ఏప్రిల్లో రిలీజ్ అవ్వాల్సింది వాళ్ళు చెప్పిన ప్రకారం అయితే. అలాంటిది పోస్ట్ ప్రొడక్షన్ పనులని ఇంకా వేరే పనులు అని చెప్పేసి మూవీ రిలీజ్ మాత్రం పోస్ట్పోన్ చేశారు. అసలు ఆల్రెడీ మనం ఇప్పుడు Part 2 వస్తుందేమో అని వెయిట్ చేయాల్సింది. అయ్యో, నేను Part 2 అంటే ఎవరైతే ఈ సినిమా గురించి నిజంగానే అండర్ ఎస్టిమేట్ చేశారో మారుతి దర్శకత్వంలో అనగానే అందరూ కూడా చాలా నెగటివ్గా ఎక్స్పెక్ట్ చేశారు. ఈ మూవీ గురించి అంతగా ఆడదేమో, మన హీరో ప్రభాస్కి ఎక్కడ తన ఇమేజ్ డ్యామేజ్ అవుతుందో అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు వరీ అయ్యారు. కానీ టీజర్ ఎలా ఉంది అని అంటే ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఆ పాయింట్కే రాబోతున్నా. అద్భుతంగా ఉంది. ఎవరైతే నెగిటివ్గా కమెంట్ చేశారో, ఎవరైతే సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ లేవన్నారో వాళ్ళందరూ కూడా ఎస్ ఇచ్చి పడేశారు మూవీని. చాలా బాగుంది టీజర్ అని అనేసి అని అంటున్నారు. June 16th అసలు చాలా మెమరబుల్ డే అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే కనుక 2 years బ్యాక్ మీకు గుర్తున్నట్టయితే ప్రభాస్ ఫ్యాన్స్ అందరికీ కూడా ఆది పురుష్ మూవీ రిలీజ్ అయిందబ్బా, కేక అసలు. ఓకే, అన్ఎక్స్పెక్టెడ్గా మూవీ అంతగా ఆడకపోయినా, అంతగా ఫ్యాన్స్కి ఇంప్రెస్ని చేయలేకపోయినా కానీ బట్ ఓవరాల్గా మూవీ అయితే కొంతమందికి నచ్చింది. కానీ ఇప్పుడు ఈ మూవీ ప్రతి ఒక్కళ్ళు కూడా చూడటానికి ఇష్టపడుతున్నారు. దో ఈ మూవీ పైన ఎక్స్పెక్టేషన్స్ లేవు. అండ్ అట్ ద సేమ్ టైం ఎస్కేఎన్ గారు చెప్పినట్టు అండర్ ఎస్టిమేట్ చాలా మంది చేశారు. బడ్జెట్ విషయమే కానీ లేకపోతే మ్యూజిక్ కంపోజిషన్ గురించి కూడా ఎస్ఎస్ తమన్ మధ్యలో మాట్లాడినప్పుడు ఆయన అన్నారు మళ్ళీ కంపోజ్ చేయాల్సి వస్తుందేమో సాంగ్స్, ఎందుకంటే ప్రొడక్షన్ పనులన్నీ కూడా లేట్ అవుతూ ఉన్నాయి. సో మేబీ మళ్ళీ నేను ఒకసారి కంపోజ్ చేయాలేమో తెలీదు, అవుట్డేటెడ్ అయిపోయినట్టుగా అనిపిస్తుంది అనే వరకు చాలా డిసప్పాయింట్మెంట్ వచ్చేసింది ప్రేక్షకుల్లో. కానీ తమన్ మ్యూజిక్ అంటే కొన్ని మళ్ళీ మనం లూప్లో పెట్టుకొని వినే సాంగ్స్ కూడా ఉంటూ ఉంటాయన్నమాట. అంత బాగా ఆయన చేస్తారు సాంగ్స్ కంపోజిషన్. సో ఈ మూవీకి కూడా తమన్ సాంగ్స్, తమన్ మ్యూజిక్ డైరెక్షన్ అడ్వాంటేజ్ అవుతుంది అని అనుకుంటున్నాము. అండ్ మ్యూజిక్ వైజ్ కూడా ఎలా ఉండబోతుంది అన్న క్యూరియాసిటీ పెంచేసింది. ఓవరాల్గా మూవీలో టీజర్లో చూసినప్పుడైతే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగానే ఉంది. అండ్ బీజిఎమ్స్ కొన్ని అక్కడక్కడ వినిపించినప్పటికీ అక్కడ కూడా చాలానే బాగున్నాయి అని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా ఈ మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ అయితే చాలా హైప్ ఇచ్చేసింది టీజర్ లాంచ్తో. ఓవరాల్గా చూస్తే ఏ మూవీకైనా కానీ సినిమాటోగ్రఫీ చాలా ఇంపార్టెంట్. అండ్ టీజర్ లాంచ్ చేసేటప్పుడు ఏవైతే బిట్స్ అండ్ పీసెస్ చూపిస్తూ ఉంటారో అవే సినిమా వరకు తీసుకెళ్లే ఛాన్స్ ఉంటుందన్నమాట. అలాంటిది కొన్ని హారర్ మూవీస్లో మనం ఎక్కడైతే విఎఫ్ఎక్స్ కానీ లేకపోతే కనుక సినిమాటోగ్రాఫో కానీ ఎంత బాగుంది అని అనుకుంటామో ఈ సినిమా కూడా అదే లెవెల్లో ఇచ్చారు. నాకు తెలిసి ఈ మూవీ హారర్ సెట్ వేసింది రాజశేఖరన్, ఈ నేమ్ ఉంది. సో ఆయన చాలా బాగా ఆ సెట్ వేయడం జరిగింది. చాలా బాగుంది కూడా చూడడానికి. ఎక్కడ కూడా మనకి విఎఫ్ఎక్స్లో ఏదో ఆర్టిఫిషియల్గా అలా అనిపించట్లేదు. మనం ఎక్స్పెక్ట్ చేసినట్టుగా ప్రభాస్ గారిని చాలా అందంగా
చూపించారు. అండ్ ఆ అమ్మాయిలైతే క్రేజీ అయిపోతున్నారు బాస్. నిజంగా ఐమాక్స్ దగ్గర మార్నింగ్ వెళ్ళినప్పుడు మా ప్రభాస్ సినిమా ఆ టీజర్‌లో ఏదైతే చిన్న చిన్న రొమాన్స్ ఉందో, అలాగే మాటలు ఆయన మాట్లాడేది పాత సినిమాలో ఓల్డ్ ప్రభాస్ ఈజ్ బ్యాక్ అని అంటున్నారు అమ్మాయిలైతే. ఇంకా అబ్బాయిలైతే గనుక హారర్ కదా! ఎలా ఉంటుందో అని చెప్పి కొంతమంది ఈ మూవీస్‌కి రివ్యూస్ ఇచ్చేవాళ్ళు ఉంటారు కదా! వాళ్ళు కూడా చాలామందే వచ్చారనమాట అక్కడికి. వాళ్ళు కూడా నాట్ సో బ్యాడ్, బావుంది. అంటే వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఇలా ఉంటుందని. సో, చాలా బావుంది అని అనేసి అయితే చెప్తున్నారు. నిజంగానే అద్దిరిపోయింది ఈ బొమ్మ. అండ్ ఓవరాల్‌గా ఇది చెప్పినట్టుగానే పాన్ ఇండియా లెవెల్‌లో మూవీ రిలీజ్ అవ్వబోతుంది. అయితే టీజర్ లాంచ్ కూడా అన్ని భాషల్లో రిలీజ్ చేశారు. తెలుగులో ఒక్కటేనా ఇలా ఉంది? లేకపోతే హిందీలో కూడా బావుందా? మరి డబ్ చేసినప్పుడు కొన్ని కొన్ని పాయింట్స్ మిస్ చేస్తారు. అంత ఎఫెక్టివ్‌గా ఉండదు కదా! అని చెప్పేసి చూస్తే డెఫినెట్‌గా హిందీలో కూడా అద్దిరిపోయేలాగా ఉంది. తమిళ్‌లో కూడా అట్ ద సేమ్ టైమ్ ఆ వ్యూవర్స్ అందరూ తమిళ్ ఫ్యాన్స్ కూడా చాలా బావుందని చెప్పి రియాక్ట్ అవుతున్నారు. మన ప్రభాస్‌కి మామూలు క్రేజా? పాన్ ఇండియా కాదు, అసలు వరల్డ్ వైడ్ ఫ్యాన్స్ ఉన్నారు ప్రభాస్‌కి. ఎక్కడ పోయినా ప్రభాస్ మానియా అనేది అలా కొనసాగుతూనే ఉంటుంది. సో, ఓవరాల్‌గా సినిమాటోగ్రఫీ కానీ, లేకపోతే మూవీ జాన్రా అసలు ఇలాంటి జాన్రాలో హారర్‌లో రొమాన్స్ కానీ, కామెడీ కానీ పండించడం కొంచెం కష్టమే. అలాంటిది ఈ మూవీలో అన్నీ కలిపి భలే ఎగ్జిక్యూట్ చేశారబ్బా! చాలా అంటే చాలా బావుంది. డెఫినెట్‌గా మీరు కూడా వాచ్ చేయండి. మీకు మూవీ ఎలా అనిపించింది అనేది, టీజర్ ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. ముఖ్యంగా వీఎఫ్ఎక్స్‌లో కానీ, లేకపోతే గనుక సినిమాటోగ్రఫీలో కానీ, మన ప్రభాస్ డైలాగ్స్‌లో కానీ ఎలా ఉంది అనేది చెప్పండి. అండ్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఇందులో ఈ మూవీలో ఫస్ట్ సీన్ ఎంట్రీలోనే సంజయ్ దత్ గారు ఎంట్రీలో కనిపిస్తారు. అద్దిరిపోయిందసలు. చాలా అంటే చాలా బావుంది. అండ్ నిధి అగ్రవాల్‌తో రొమాన్స్ అయితే ప్రభాస్ గారిది చాలా బావుంది. నిజంగానే మనం లవర్ బాయ్ ప్రభాస్‌ని చాలా మిస్ అవుతూ ఉన్నాం కదా! ఈ మూవీతో మళ్ళీ అవే షేడ్స్ చూడొచ్చు. కామెడీ, ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ రొమాన్స్, హారర్ అన్నీ కలిపి అద్భుతహ అని చెప్పొచ్చు. మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.